వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఘోర బస్సు ప్రమాదం, 14 మంది మృతి, 40 మంది పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేపాల్లోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికుల్లో కొందరు ఆ నదిలో పడి గల్లంతయ్యారు. భారత్ కు చెందిన ఆ బస్సు నేపాల్లో పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు నదిలో పడిన సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటికి తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ బస్సులో వెళ్తున్న 40 మంది ప్రయాణికులు భారతీయులేనని తెలుస్తుంది. ఈ ఘటనలోని ఇప్పటి వరకు 14 మంది ప్రయాణికులు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నేపాల్ పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ పర్యాటక బస్సు నేపాల్లో పర్యటించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో 40 మందితో వెళ్తున్న ఆ బస్సు తనహుల్ జిల్లాలోని మర్సంగి నదిలో పడిపోయింది. నేపాల్ రాజధాని కఠ్మండు నుంచి పోఖరాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక చనిపోయిన వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కఠ్మండు నుంచి పోఖరా వెళ్తున్న యూపీఎఫ్టీ 7623 నెంబర్ ప్లేట్ ఉన్న బస్సు మర్సంగి నదిలో పడిపోయినట్లు తనహుల్ జిల్లా డిఎస్పీ దీప్ కుమార్ రాయ్ వెల్లడించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.